ఇక ఐపీఎల్ అంచనాలు మానేయాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, మొన్నటి మ్యాచ్ నుంచి 43rd మ్యాచ్ మే 1 రోజున డీసీ వర్సెస్ ఆర్ఆర్. మనం ఏమనుకున్నాం, డీసీ ఫామ్ లో లేదు, అంతకుముందు మ్యాచ్ లోనే 75 రన్స్ కి ఆల్అౌట్ అయింది, సో గెలవలేదు అనుకున్నాం. ఆ మ్యాచ్ డీసీ గెలిచింది 7 వికెట్స్ తోటి, 5 బాల్స్ రిమైనింగ్, డీసీ గెలిచింది. ఆ తర్వాత మ్యాచ్ 44th మ్యాచ్ ముంబై వర్సెస్ చెన్నై. దీంట్లో పెద్దగా అంచనాలు లేవు. ముంబై సిఎస్కే అన్నదమ్ములు లాంటి పొజిషన్లోనే ఉన్నాయి. సో ఎవరు గెలుస్తారు అనుకున్నా, చెన్నై గెలిచింది. చెన్నై కొంచెం బెటర్గా ఆడింది. 18.1 ఓవర్స్లో, అంటే ఇంకా 11 బాల్స్ ఉండగానే చెన్నై విజయం సాధించింది. తర్వాత మ్యాచ్ ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. మీరు చెప్పండి, ఎవరు ఊహిస్తారు? నేనైతే 100% ఎస్ఆర్హెచ్ గెలుస్తుందనే ఊహిస్తా. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న మ్యాచ్లని విశ్లేషణ బట్టి ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా కేకేఆర్ గెలుస్తుందేమో అనుకున్నాను. అదే జరిగింది. ఆ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చూడండి. కేకేఆర్ 18.2 ఓవర్స్లోనే విజేతగా నిలిచింది. 7 వికెట్ల తేడాతో చక్కని విజయాన్ని నమోదు చేసింది. సో ఇంకొక మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. మీరు ఊహించండి, ఎవరు గెలుస్తారనుకుంటారు? పంజాబ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. జీటీ మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే టేబుల్లోకి టాప్లోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో మీరు ఏమనుకుంటారు? డెఫినెట్గా ఈ మ్యాచ్ పక్కా పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నారు. బట్ ఈ మ్యాచ్లో ఇప్పటి పొజిషన్ ప్రకారం పంజాబ్ 12.2 ఓవర్స్ లోపల 72 for 5. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి, అంటే గత 4-5 మ్యాచ్ల నుంచి, ఒక 5-6 డేస్ నుంచి కూడా మనం ఎవరైతే గెలుస్తారో, అంటే వీళ్ళు ఈజీగా గెలిచే అవకాశం ఉంది అనుకున్న టీం మాత్రం ఈజీగా ఓడిపోతుంది. సో ఆశలు లేవు అనుకున్న జట్లు మాత్రం విజయాలు సాధిస్తున్నాయి. సో ఇది చూసిన తర్వాత ఈరోజు విశ్లేషణ మీకు ఈ విధంగా ఇద్దాం అనుకున్నాను. సో అదే మీకు చెప్తున్నాను. సో మీరు కూడా మీ కమెంట్స్ అలాగే మీ ఆలోచనలు షేర్ చేయండి. సో పంజాబ్ ఇప్పుడు 74 for 5. అందరు కూడా ముఖ్యమైన బ్యాటర్స్ అందరు కూడా అవుట్ అయిపోయారు. ప్రియాంశ్ ఆర్య 2 పరుగులకు అవుట్ అయ్యాడు. ప్రభసిమ్రన్ సింగ్ 15, అలాగే కనోలి 0, శ్రేయస్ అయ్యర్ 19, వధేరా 6 బాల్స్లో 0 runs. ఊహించలేము ఇదంతా. తర్వాత సూర్యాంశ్ ఇప్పుడు 21 runsతో ఆడుతున్నాడు. అలాగే మార్కస్ స్టైనస్ 14 runsతో ఆడుతున్నారు. 12.3 ఓవర్స్తో 74.5. సో ఈ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మరి గుజరాత్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.